తెలంగాణలో రేషన్ కు 76,000 మంది అనర్హులు. 6 నెలలుగా రేషన్ తీసుకొని వారి కార్డు కత్తరింపు. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ. బనకచర్లపై చర్చించనున్న మంత్రివర్గం. నేడు కూటమి తొలి వార్షికోత్సవ వేడుకలు. భవిష్యత్ కార్యాచరణపై నేడు చంద్రబాబు దిశానిర్దేశం. బీఆర్ఎస్ నేతల్ని రప్పారప్పా జైల్లో వేయాలి. బీజేపీ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు. లిక్కర్ కేసులో విచారణకు రావాలని ఆదేశం. గాంధీ భవన్ లో గొల్లకురుమ నేతల వినూత్న నిరసన. కేబినెట్ లో యాదవులకు స్థానం కల్పించాలని డిమాండ్. హైదరాబాద్ కూకట్పల్లిలో నవ వధువు ఆత్మహత్య. భర్త వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న పూజిత. హైదరాబాద్ లో అమెజాన్ ఎట్ హోమ్ డయాగ్నోస్టిక్స్ మరో 5 నగరాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన. భారత్ లో మహిళలు ఒంటరిగా తిరగొద్దు. ఉత్తర తెలంగాణలో ప్రయాణాలపై అమెరికా అడ్వైజరీ. అమెరికా నగరాల్లో ఇరాన్ కు మద్దతుగా నిరసనలు. ఇరాన్ పై అమెరికా దాడులపై పెద్ద ఎత్తున ఆందోళనలు. చర్చలతో ఉద్రిక్తతలు తగ్గించుకోండి. ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్. బాంబులు వేయడానికి నిమిషాల ముందే అనుమతి. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే ఇరాన్ పై అమెరికా దాడులు. ఇరాన్ తో సుదీర్ఘ యుద్ధం ఉండదు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటన. భారీగా పెరిగిన చమురు ధరలు. ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం. మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్. ట్రంప్ నోట నాయకత్వ మార్పు మంత్రం. ఇరాన్ తో యుద్ధం మా లక్ష్యం కాదు. అమెరికా రక్షణ శాఖ ప్రకటన. మీరు పెద్ద తప్పు చేశారు, శిక్ష తప్పదు. అమెరికా ఇజ్రాయెల్ కు ఖమేనీ వార్నింగ్. ఇరాన్ కు అణ్వాయుధాల సరఫరా చాలా దేశాలు సిద్ధం. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్. టెస్టులో 465 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్. బుమ్రాకు 5 వికెట్లు. బ్రూక్ సెంచరీ మిస్. యుద్ధ భయంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. భగ్గుమంటున్న క్రూడ్ ఆయిల్ ధరలు.